జీవీఎంసీలో జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడంలో సీనియారిటీని పాటించకపోవడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అర్హులైన ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పదోన్నతులు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైకోర్టులో జీవీఎంసీకి చుక్కెదురైందనే చెప్పాలి. జీవీఎంసీ ఉద్యోగుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రచారం జరుగుతోంది. సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీ లిస్టును తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తమ దగ్గర పనిచేసిన వారికి వ్యక్తిగత ప్రయోజనాల కోసం లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కొందరు ఉన్నతాధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. 2021వ సంవత్సరంలో 2 జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ పరిపాలనా విభాగంలో అధికారులకి సర్వీస్ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశించినా సరే పదోన్నతుల విషయంలో జీవీఎంసీ అధికారుల దూకుడు ఆగకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. పదోన్నతుల అంశం గురువారం జరిగే స్థాయి సంఘం సమావేశంలో 191వ అంశంగా పొందుపరచడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. అధికారులు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పదోన్నతుల జాబితాలో 21 మంది సిబ్బంది పేర్లు ఉన్నాయి. జీవీఎంసీలో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడంలో నిబంధనలను పాటించాలని హైకోర్టు న్యాయవాది బెల్లం ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే విధానంలో సీనియారిటీని పాటించకపోవడం దారుణమన్నారు. 2014 నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న కొంతమందికి నిబంధనలు ప్రకారం పదోన్నతి కల్పించకుండా నిబంధనలకు వ్యతిరేకంగా జూనియర్లను సీనియర్లుగా, సీనియర్లను జూనియర్లుగా చూపిస్తూ పదోన్నతి కల్పించడం ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతగల వ్యక్తిగా కొంతమంది బాధితుల తరపున తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని తెలిపారు. వన్ ఇయర్ గవర్నమెంట్ పెర్మిషన్తో ఇస్తారు. అప్పటికి కూడా పాస్ అవ్వకపోతే తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఇంక్రిమెంట్, స్టాపేజ్ అని సంథింగ్ చాలా ఉన్నాయి పనిష్మెంట్స్. దానికి ఆ పేనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దానికి అది ఏంటంటే రూల్ 17, రూల్ 33, రూల్ 32 ఆర్ సంథింగ్ ఆ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటించకుండా రూల్ 16H అనేది డైరెక్ట్గా అట్రిబ్యూట్ చేయడం లేదు. ఈ మధ్యనే గవర్నమెంట్ 2018లో అనుకుంటాను ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది మొన్న. మీకు మున్సిపల్ కార్పొరేషన్ సజెషన్ ఏంటంటే ఇచ్చారు, మీకు పర్టికులర్గా ఈ సర్వీస్ రూల్స్ లేనప్పుడు మేము మీకు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాము. ఏ సర్వీస్ రూల్స్ లేకపోతే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ అట్లాంటి రూల్స్ తీసుకొని మీరు బారో చేసుకొని చేయండి అని చెప్పాము. కానీ ఇప్పుడు మీకు స్టేటిక్ గా ఒక రూల్ అంటూ ఇచ్చాం కాబట్టి మీరు ప్రత్యేకించి అటువంటి రూల్స్ లోకి కాకుండా మీ రూల్స్ మీరు ఓన్ చేసుకొని ఫాలో కండి అని ఇచ్చారు. అందులో ఆ రూల్ 16H ఏదో ఉంది, దాని మీద కాంట్రవర్సీ నడుస్తుంది కార్పొరేషన్ లో. అది లేదు. ఆ 16H అనే ప్రొవిజనే అసలు ఆ పర్టికులర్ సర్వీస్ రూల్స్ ఏమంటారంటే ది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని 2014 ఇచ్చిన సర్వీస్ రూల్స్ లో ఈ పర్టికులర్ రూల్స్ అన్ని పాటించి ఈ పర్టికులర్ రూల్ అందులో లేదు. లేని రూల్ ని అట్రిబ్యూట్ చేసి గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీకు సర్వీస్ నిబంధనలు లేనప్పుడు మేము మీకు క్లారిఫికేషన్ ఇచ్చాం అట్లా ఫాలో అవ్వండి అని. కానీ ఇప్పుడు మీరు వీళ్ళేం చేస్తున్నారు, డిస్పైట్ దిస్ క్లారిఫికేషన్ ఆల్సో పక్కన పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంప్లాయీస్ని అటు ఇటు ట్విస్ట్ చేస్తూనే ఉన్నారు. మేము దీని మీద ఆల్రెడీ 2023లోనే మేము రిట్ పిటిషన్ రేస్ చేసాము. ఈ కాంట్రవర్సీస్ ఉన్నాయి, యాంబిగ్యూటీస్ ఉన్నాయి. ఈ యాంబిగ్యూటీస్ ఉండే క్లారిఫికేషన్ తీసుకోకుండా ఎగ్జాక్ట్గా వాటిని స్ట్రైట్ చేయకుండా ప్రొసీజర్ దీంతో ఈ ప్రమోషన్స్ తో వెళ్ళిపోతున్నారు. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే సీనియారిటీలో వెనక్కి వెళ్ళిపోయి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు.
అందుకని ఏంటంటే యాజ్ అ లాయర్ కంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ యూస్ టు వర్క్ విత్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ ఇయర్స్. కాబట్టి నాకు ఆ సంస్థ అంటే చాలా మంచి గౌరవం, రెస్పెక్ట్ ఉంది. కాబట్టి అందులో ఎంప్లాయీస్ పడే ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను సహజంగా వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అటువంటి ముందుకు తీసుకురావడమే మేము ముందుంటాను నేను దాన్ని.